బైక్ రేసుల నుంచి డ్రగ్స్ సరఫరా వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వరకు అరడజను కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తి చిన్నపిల్లోడా? ఇలాంటి వాడిని వెనకేసుకొస్తూ అమాయకుడిపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేయడం మాజీ సీఎం జగన్ కే సాధ్యమైంది. వైసీపీ విద్యార్థి విభాగం విశాఖపట్నం అధ్యక్షుడు కొండారెడ్డిపై ఏకంగా 6 కేసులు నమోదయ్యాయి. అయినా పిల్లోడిపై తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారంటూ తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్ పెట్టి చదివిన స్క్రిప్టులో జగన్ వాపోయారు. అయితే కొండారెడ్డిపై తన పాలనలోనే 3 ఏళ్లలో 3 కేసులు నమోదైన విషయాన్ని మాత్రం ఆయన విస్మరించారు. గ్యాంగులతో బైకులపై హల్చల్ చేస్తూ రేసింగులు, ర్యాష్ డ్రైవింగులతో రెచ్చిపోయిన కొండారెడ్డిపై 2021, 2022, 2023లో విశాఖ 3 టౌన్, భీమిలి, అరిలోవ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మొదటి కేసు సమయానికి కొండారెడ్డి వయసు 18 ఏళ్లే. అప్పట్లో వైసీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి అతన్ని బయటకు తీసుకువెళ్లారు. విశాఖ కేంద్రంగా కొండారెడ్డి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. బెంగళూరు నుంచి సింథటిక్ డ్రగ్స్ తెప్పించి తాను తీసుకోవడంతో పాటు విద్యార్థులకు అలవాటు చేసి భారీగా లాభపడుతున్నట్లు కొండారెడ్డి విచారణలో చెప్పడంతో పోలీసులే షాక్ అయ్యారు. ఏపీ, తెలంగాణతో పాటు బెంగళూరులోనూ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న కొండారెడ్డి విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ బిజినెస్ విస్తరిస్తున్నాడు. కొండారెడ్డి నెట్వర్క్ లో కీలకంగా ఉన్న 29 మంది వివరాలు ఇప్పటికే పోలీసులు సేకరించారు. ఈ నెట్వర్క్ విస్తరణపై ఈగల్, జిల్లాల పోలీసులు కూపీ లాగుతున్నారు.